నేను మీ తేజస్వి అండ్ ది ఓల్డెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ లో భాగంగా ఈ రోజు మనం గార్డెన్ రెస్టారెంట్ కి వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసి క్లాక్ టవర్ ఆపోజిట్ లో ఉంది సికింద్రాబాద్ లో. ఇది 1941 లో స్టార్ట్ చేశారంట. ఆల్మోస్ట్ 80+ ఇయర్స్ అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా రన్ అవుతోంది, లోపల ఫుడ్ ఎలా ఉంది అండ్ ఏమి మార్పులు వచ్చాయి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. సో మనం గార్డెన్ రెస్టారెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చూస్తున్నాం చుట్టూ అంతా ఒక హిస్టారికల్ వైబ్, ఎప్పటి నుంచో పాత ఆ ఫీల్, మనకి ఆ రెట్రో ఫీల్ అయితే మనకు క్రియేట్ చేస్తున్నారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉందా, ఏమన్నా చేంజెస్ చేశారా అయితే మనం తెలుసుకుందాం. ఇండిపెండెన్స్కి ముందు స్టార్ట్ అయింది అని మనం మాట్లాడుకున్నాము. సో అలాంటి వైబ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. పైన ఇంటీరియర్ ఏమాత్రం చేంజ్ చేయకుండా కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి అలా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. సో అలా మెయింటైన్ చేస్తూ ఈ హోటల్ని 80+ ఇయర్స్ నుంచి అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? శ్రీనివాస్ గారు. సో ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు వస్తున్నాను. మై ఏజ్ 79. స్కూల్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి వైఎంసీకి వస్తుంటుంది. ఈవినింగ్ టైం ఆడ గేమ్స్ ఆడేసుకొని టీ తాగుతుందుకు వస్తుంటుంది. అట్లా అలవాటు అయిపోయింది. ఓన్లీ టీయేనా, ఇంకా ఏమన్నా టేస్ట్ చేశారా? నేను వెజిటేరియన్ అమ్మా, నేనేం నాన్ వెజ్ తినా. ఓకే. ఎక్సెప్ట్ బిస్కెట్స్, టీ, డ్రై బిస్కెట్స్. ఇక్కడ తినే టీ బిస్కెట్ వెరైటీస్ 3-4 వెరైటీస్ ఉంటాయి, ప్లస్ టీ ఉంటుంది అంతే. సో ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ వచ్చిన మార్పులు ఏంటి సార్? అప్పటి నుంచి ఇప్పటికి టీ అలాగే ఉందా? A to Z మారిపోయింది. కంప్లీట్ మారిపోయింది. టేస్ట్ మారిపోయింది, వెరైటీస్ తగ్గిపోయినాయి. ఓనర్ ఒక్కడే, వాళ్ళిద్దరు అబ్బాయిలు ఫారిన్లో ఉంటారు. తగ్గిపోయింది, వాళ్ళకి ఎక్కువ నడుస్తున్నది, నడిపిస్తున్నారు అంతే. లేకపోతే అదంతా హోటల్ అంతా ఉండే మొదలు. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, షట్టర్స్ అన్ని బంద్ చేశారు. అదంతా రెస్టారెంట్ ఉండే. ఇది తర్వాత ఒక 40 ఇయర్స్ నుంచి డైనింగ్ సెక్షన్ అయింది ఇది. ఇప్పుడు మేము రెగ్యులర్ వస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ టీ సర్వ్ చేస్తాడు. వేరే వాళ్ళకి టీ సర్వ్ చేయడు. భోజనం చేస్తే టీ సర్వ్ చేస్తాడు. టీ ఇండివిజువల్గా టీ ఇయ్యడు. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను అన్నారు కదా సార్, మరి టీ అను కొన్ని మారిపోయినాయి అన్నారు కాబట్టి అయినా సరే మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అలవాటు అయిపోయిందమ్మా, వేరే ఏం లేదు. హోమ్లీ ఉంటుంది కొద్దిగా. ఇక్కడ ఒక 11:45 అట్లా వస్తాను. 1:30 వరకు ఉండేది పోతాను. మా ఫ్రెండ్స్ వస్తారు, మీటింగ్ లెక్క టైం పాస్. అప్పుడు బిర్యానీ వచ్చి వెజిటబుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ హాఫ్ ప్లేట్ ఇస్తుండే. 80 పైసా హాఫ్ ప్లేట్. ఫుల్ ప్లేట్ 1.5 రూపీ. ఇవాళ మటన్ బిర్యానీ నేను తిన్నాను కానీ 300 చేంజ్ ఉన్నది. అట్లా చాలా మార్పులు. టీ అప్పుడు ఎంత కాస్ట్ ఉంది? 7 పైసా. 7 పైసా. ఇప్పుడు 20 రూపీస్. అక్కడ మీరు అక్కడ దాయినా 20, ఇక్కడ దాయినా 20. కానీ ఇక్కడ ఉండే జపనీస్ కేక్ అని చాలా ఫేమస్. చాలా ఫేమస్, రౌండ్గా ఉంటుండే, చాలా బాగుంటుండే. ఇప్పుడు దొరకడం లేదు, బంద్ చేశారు. అది ప్రిపేర్ చేసే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినారు, ఎవరు లేరు ఇక్కడ. చాలా బాగుంటుండే, ఫేమస్ ఉండేది ఇక్కడ. అది ఎంత కోల్డ్ ఫ్రిడ్జ్లో పెడతారు, అది ఎంత కోల్డ్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అది. ఇప్పుడు దొరుకుతుందా సార్? అది ఇప్పుడు దొరుకుతుందా? ఎక్కడ లేదు. వీళ్ళు ఒక్కరే చేస్తుండే, ఎవరు చేయడం లేదు. ఆ చేసేవాళ్ళు చనిపోయినారు, ఎవరు లేరు. ఆల్మోస్ట్ 80 సంవత్సరాల పైగా ఇది మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇన్ని సంవత్సరాల్లో కొంతమంది లేకపోవడం, వంటలు చేసే వాళ్ళలో మార్పులు రావడం, అందువల్ల కొన్ని ఐటమ్స్ అయితే కనుమరుగైపోయాయని చెప్తున్నారు. కానీ ఫుడ్ లో చేంజెస్ వచ్చినప్పటికీ దీన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. మనమైతే కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఏ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని రెసిపీస్ కూడా తెలుసుకుందాం. అంతకు ముందు ఈ గార్డెన్ రెస్టారెంట్ ఓనర్ మహమ్మద్ కాసిం గారితో మాట్లాడి అసలు దీని హిస్టరీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా రన్ అవుతోంది అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. नमस्ते. आप कब स्टार्ट कर दिया और कैसे चल रहा है? It's fine. It's running good. This restaurant was started initially by my grandfather. Okay, your grandfather. My grandfather. Then initially it was only tea and snacks. Okay. Then later on we shifted to food. 1960.
1962. Yeah. Okay. We started our food. Okay. Then after that, we pulled it on. Then in 1978, we made our first AC restaurant over here. 78. Yeah. Okay. 78 or 72 something. Okay. Then after that, we created that AC restaurant over there. Okay. At that time, M.F. Hussain also used to come over here. MF Hussain. Yeah. Okay. He used to come over here, have tea. And he was our good friend, family friend he was. Okay. Even this food restaurant is also almost 50 years nearly. Yeah, it's about 50 years. Okay. Is this the same place where your grandfather started? Yeah. Initially it was the same place. Now since the road widening is gone, the Okay. building has been broken. And then you brought the original photo also, the original photo. Now it's a small one. So we are under renovation. That half of the restaurant is under renovation. Okay. I think mostly by next year we will complete the work. Okay. And what are the dishes available here, sir? We used to send Mughalai food. Biryani is our favorite. People take it from here, abroad also they take it. And in the month of Ramadan we sell halim. Halim. Chicken, mutton halim. Only mutton halim. Only We don't sell chicken halim. Okay. What is your favorite dish here, sir? My favorite dish I used to have it in my younger days, Okay. but not now. Now I can't have everything because I've got my BP and all. Okay. So I have to be very much in control of my food. Okay. But occasionally I test. Occasionally I test the food. I see whether that is up to the standard or not. Okay. And what did you learn from your grandfather and your... I learned everything from my father. Okay. My father was young when my grandfather passed away. And coming to the food preparation, how did you prepare and what are the measures Initially, you... we used to get firewood. We used to prepare biryani on firewood. And most of the cooking was done on firewood. Okay. Now, since the firewood is not available, everything has been shifted onto gas. Even biryani is shifted on gas. And how do you prepare biryani? Any special recipe or special No secrets special recipe. Every ingredient is bought in India only. Okay. We don't bring anything from abroad or something like that. Only for the spice of saffron, Saffron. we get it from abroad. Okay. Because we get over there cheaper. Okay, So okay. we get it from there. And what are the changes that took place in the food mainly from past years, sir? Food, initially there was all original food. Now all food is duplicate. Food is... Mutton, chicken, vegetarian, rice, everything is duplicate, hybrid. Okay. No originality in the food. Mainly, I'm asking about garden restaurant. Garden restaurant also we have to go and purchase from the market only. Okay. We get that same old stuff, what we get in the market, we are selling it. Okay. Nothing special in that except for saffron. Okay, okay. And after you, is your son ready? I hope so. I hope so. Okay. At present, my son is not over here. Okay, okay. And My brother is over here, okay. and his son is over here. I think we can pull it off. Okay, is this your brother and you both are both are handling, yeah, sir? we are handling it. He will come in the afternoon Okay. at 5 o'clock line. And per day, how many parcels and how many people come here? We don't calculate on that daily basis. Okay. We calculate on monthly basis. What is the specialty of garden restaurant mainly? Initially, we had some Japanese cake over here. We Okay. used to make it. We had our own bakery also. Okay. We had a Japanese cake which was very famous. We used to send it to Indira Gandhi also. Indira Gandhi. Okay. Yeah. Now since that the ingredients are not available, we are not making that Japanese cake, and no one is there to make that cake also. They can't understand that cake. Okay. And right now, what is the specialty? Right now only biryani. Biryani, Biryani is and special. tandoori, grill. And how about the prices here, sir? Prices over here are very nominal. It's not too high, it's not too low. Very nominal rates we got. How much is the biryani? Biryani, full plate mutton biryani is 270 Okay. and chicken biryani is 230. Okay. Zafrani biryani is separate. Zafrani biryani, we don't mention that Zafrani biryani separately. Okay. Only mutton biryani and chicken biryani and other any biryanis available, sir? We got egg biryani, vegetable biryani. Okay. Veg में क्या क्या रेसिपी? Veg में उसमें veg biryani we put beetroot ఉంటుంది, beans, radish, gajar, Carrot. carrot, aloo, and green peas, garam masala. Because every biryani has got garam masala in that.
Okay, okay. And in the past, we heard that this restaurant is being closed, and so many we heard, but People will be going on telling everything over there. okay, You can't trust unless you go and meet the original owners. okay, okay. So how long do you want to continue this? God only knows. How long will it You continue? have no God- plans of closing any? No, at present I have got no plans of closing. I am just expanding it. Okay. I have got the plans of expanding it. Any branches for this restaurant, sir? No branches. At present there is no branches we got. Okay. Are you planning for any branches? We'll see. Future, if my son comes over here, then we might expand. Sir, what are the changes in prices do you make, sir? About the prices, sir. Prices you want? According to the market rate, we go on increasing it. Okay. We bring out the costing, then we put some margin on the profit margin that and fix up the rate. Okay. At that time, what is the price of biryani? Initially it was very low. I think I might be, I'll show you. What else you want to the rate? Chicken biryani at that time, sir? Chicken biryani, just a minute. Chicken biryani was 2 rupees 80 paisa. 2 rupees 80 paisa. Yeah. Mutton biryani was 1 rupee 40 paisa. Okay. In the starting days. Yeah. Mutton biryani is less cost. Less. When That compared time to mutton chicken was biryani. cheap. Chicken was, because we did not have this hybrid chicken. Okay. Poultry chicken was not available that time. Okay. Only this desi murgi, desi chicken, Okay. Okay. country chicken. Yes. So that was the rate on that time. Okay. In the past, And tea. everything is so tasty and healthy, and Yeah, right yeah, now yeah. nothing is tasty and Nothing. healthy. So, what are the changes in the material, sir? Material, all hybrid material you get over. Whatever you want, you get, but all hybrid. Even masala is hybrid now. Okay. Nothing is originality is left in nothing. Tea was 15 paisa. Tea 15 Tea paisa. 15 paisa, coffee 20 paisa. Okay. Cool drinks were Kismat. I don't know whether you have heard the name of that cool drink. Kismat. Coca-Cola was not Kismat, Gold Spot, Hot Spot, Luco Cola, Soda. Soda was 15 paisa. Cool drinks were 25 paisa and 30 paisa. I got in this menu, I kept it over with me. Okay. And that time we had cheesecake, 19 paisa, Japanese cake, 19 paisa, puffs, curry puffs and all, 13 paisa, tandoori roti, 13 paisa, Bonvita, Faluda, 65 paisa, Okay. Faluda 65 paisa. 63 paisa. Okay. Ovaltine, I think you all are just like Bonvita. That was about 50 paisa. Ice cream, the pista ice cream, 1 rupee 25 paisa. Faluda with ice cream, 75 paisa. Milkshake, 63 paisa. Like that. At that time, so many items are available. Lots of items are available. Coffee was there. Okay. And everyone is talking about Japanese cake, sir. How do you prepare it? Japanese cake, we had at that time 19 paisa. I used to send it to Delhi, Delhi. Okay. Indira Gandhi. Can you explain us the recipe behind it? Sorry? That is a secret recipe Secret of recipe. garden recipe. And right now you are not making it. We are not making it. So Because there's you no can one reveal to. it. No, I can reveal it. Okay. That must be suspend. Okay. So in the future, do you have any plannings of launching We hope so. this We hope Japanese so. cake? If my children come down, I try to eat it. Okay. You know about the recipe. I know about it. Okay. Who Madam. started that recipe, sir? Who invented that recipe? One maestri we had from Goa, Okay. Mr. Rodriguez. Okay. He invented that. Okay. From him, did any cook learn that He process? did not show the recipe to everyone. Okay. That recipe was secret. Okay, okay. Thank you so much, sir. I hope this continues for more 100 years, and you and your family also heritage continues, I hope, sir. It's my pleasure talking to you. Thank you, sir. Thank you very much. సో చూసారు కదా, ఇన్ని సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. అండ్ కొన్ని రెసిపీస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని రెసిపీస్ అసలు లేకుండా పోయాయంట. వాళ్ళకి మాత్రమే తెలిసిన సీక్రెట్ రెసిపీస్ ఉన్నాయంట. సో ఫ్యూచర్లో వాళ్ళు లాంచ్ చేసే ఉద్దేశం కూడా ఉందని చెప్తున్నారు. అండ్ స్టార్టింగ్లో ₹2.80 ఉన్న బిర్యానీ ఇప్పుడు 270-280 రూపాయలు. అండ్ అప్పట్లో మటన్ బిర్యానీ చాలా తక్కువ ఉండేది. అండ్ ఇప్పుడు మటన్ కాస్ట్ చూస్తున్నాం కదా. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని మార్పులు వచ్చినా సరే ఈ రెస్టారెంట్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తున్నారు, ఏమేమి ఐటమ్స్ తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం పద.
సో మనం కిచెన్లో ఉన్నాము అండ్ ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయాయి అండ్ లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఒక పక్కేమో ఎప్పటికప్పుడు రుమాలి రోటీ రెడీగా ప్రిపేర్ చేస్తూ చూసారు కదా ఎంత ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో. అండ్ ఒక పక్క రుమాలి రోటీ, ఒక పక్క తందూరి చికెన్ అవైలబుల్గా ఉంది, ఎప్పటికప్పుడు అది కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఒక పక్కనేమో బిర్యానీకి కావాల్సిన రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు, రైస్ అవి. అండ్ ఒక పక్కన ఆల్రెడీ కుక్ అయిపోయిన బిర్యానీ ఉండి సర్వింగ్కి రెడీగా ఉంది. ఒక పక్క ఎగ్స్ బాయిల్ చేసి పెట్టారు. అండ్ ఇంకొక పక్కన చూసుకుంటే చికెన్, ఫ్రైడ్ చికెన్ కూడా అవైలబుల్గా ఉంది. ముందే అన్ని రకాలుగా క్రిస్పీ చికెన్, ఫ్రైడ్ చికెన్ అవి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే చికెన్ బిర్యానీ సర్వింగ్కి వెళ్తోంది. చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి అండ్ వేడివేడిగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వెంటనే సర్వింగ్కి కూడా వెళ్ళిపోతున్నాయి. ఆర్డర్ వస్తే వెంటనే వాళ్ళు తీసుకెళ్ళిపోయి సర్వ్ చేసేస్తున్నారు. అండ్ బిర్యానీతో పాటు బాయిల్డ్ ఎగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీటితో పాటు క్రిస్పీ చికెన్ లేదా ఇప్పుడు చైనీస్కి కావాల్సిన చైనీస్ డ్రాగన్ చికెన్, చికెన్ మంచూరియా ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ప్లాన్డ్గా కిచెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నీట్నెస్తో మంచిగా ప్రిపరేషన్ అది చాలా నీట్గా ఉంది ఇక్కడ. ऑयल डाला, ये जिंजर, गार्लिक, चिल्ली, करिया पत्ता, ये थोड़ा फ्राई करने के बाद चिल्ली पेस्ट डालते हैं। चिल्ली पेस्ट के बाद थोड़ा पानी डालते हैं, कर्ड डालते हैं, कर्ड। सॉल्ट, अजनोमोटो, वाइट पेपर, चिल्ली पाउडर, लाइट गरम मसाला, लाइट धनिया पाउडर, रेड कलर थोड़ा, 2 पीस नींबू, अभी चिकन डाल। अभी ये रेडी हो गया। గార్డెన్ రెస్టారెంట్ కి అటాచ్ అయ్యే బ్యాక్ సైడ్ లో ఉంది. సో గార్డెన్ రెస్టారెంట్ లోనే భాగంగానే స్టార్ట్ చేసింది బేకరీ అండ్ టీ కాబట్టి, సో బేకరీ అండ్ టీ లో చాయ్ చాలా స్పెషల్ గా ఉంటుందంట, పేస్ట్రీస్ చాలా టేస్టీగా ఉంటాయంట. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ బేకరీలో అయితే ఓల్డెస్ట్ రెసిపీస్ అన్ని దొరుకుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఒక సింగిల్ టీ 12 రూపీస్ అంట. సో ఇప్పుడు మనకి సింగిల్ టీ ఆల్మోస్ట్ 30 రూపీస్ 40 రూపీస్ దొరుకుతుంది. కానీ ఇక్కడ పాత నుంచి వచ్చింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నారు. 12 రూపీస్ సింగిల్ టీ అండ్ ఎగ్ పఫ్, వెజ్ పఫ్, చికెన్ పఫ్,
బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్ ఇలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ బన్ మస్కా 30 రూపీస్ అంట, హైదరాబాద్ చాలా ఫేమస్. సో అదే స్టైల్లో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడే తయారు చేసి మనకి సమోసాలు, ఎగ్ పఫ్లు ఇలాంటివి అయితే ఈ బేకరీలో కంటిన్యూ చేస్తూ ఇంకా బేకరీని అప్పటి నుంచి ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగుంది టీ అయితే. ఇందులో ఏమి మిల్క్ మెయిడ్ లాంటివి ఏమి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయకుండా చాలా అథెంటిక్గా ప్రిపేర్ చేశారని కూడా చెప్తున్నారు. టీ అయితే చాలా చాలా బాగుంది. సో వీళ్ళంతా ఇక్కడ చాలా ఓల్డ్ కస్టమర్స్ అంట. సో రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:32 వరకు మంచిగా టైం స్పెండ్ చేస్తారంట. కొన్నిసార్లు మధ్యాహ్నం బిర్యానీ, పాయ చాలా ఐటమ్స్ చెప్తున్నారు. సో వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మీ పేరు? నా పేరు రామ్ ప్రసాద్ అమ్మా. మీరు మీ గురించి చాలా మంది చెప్తున్నారు, ఇక్కడ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నారంట మీరు. మేడం, నా ఇల్లు ఇక్కడ నుంచి కనబడేది. ఓకే. స్ట్రైట్ గా ముత్యాలమ్మ గుడి ఉంది కదా, గుడి పక్కన ఈ గార్డెన్ రెస్టారెంట్ డైరెక్ట్ కనబడేది. ఇప్పుడు చూడలేము మనం. అప్పటి నుంచి వచ్చేది మేము. బిల్డింగ్స్ వచ్చేసి ఐ కెనాట్ సీ మై హౌస్ లో. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ లేదు. ఇప్పుడు నేను పద్మనాభ నగర్. అప్పుడు చిన్నప్పుడు వచ్చేది ఇక్కడ. వచ్చేటప్పుడు ఏమంటే మా అంకుల్ వచ్చేది. మా మదర్ గాట్ 4 brothers. one person used to come there and used to have this biryani. అప్పుడు ఇక్కడ లోపల ఇది పెద్దగా ఉండే, ఇది లేకుండే. దిస్ పోర్షన్ వాజ్ నాట్ దేర్, ఓన్లీ దట్ పోర్షన్ వాజ్ దేర్. అందులోపల బ్యూటిఫుల్ బేకింగ్ ఐటమ్స్, ఇంకా చాక్లెట్లు అన్నీ అమ్మేది అక్కడ. బన్ను సాయంత్రం 3:30కి బ్రెడ్ తయారయ్యేది. ఆ బ్రెడ్ గురించి పోయేది. తర్వాత దినం పొద్దున్న వచ్చి ఇక్కడ బ్రెడ్ మన బన్ను మస్కా తినేది. ఒక కప్ ఛాయ్ లోపల ముంచుకొని తినేది. ఒక బన్నుకి అయ్యేది. సో అట్లా మేము చూసేటోళ్ళం. చూసి వదిన భోజనానికి ఇప్పుడు మా అంకుల్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకెళ్తుంటే ₹1 4 అణాలకి బిర్యానీ వచ్చేది. ఇంత దాన్ని ఇట్లా మంచిగా కప్పు లాగా ఉండేది. ఆ బిర్యానీ తినిపించేటోళ్ళం. అది అంటే మా అంకుల్ వచ్చి మాకు తినిపిస్తుండే. సో యూఆర్ లైక్ దట్ స్వీట్. తర్వాత ఏమైందంటే 1958 లోపల ఏమైందంటే దట్ వాజ్ అబౌట్ 12 years నేను ఇక్కడ మేము గార్డెన్కి వచ్చేది. గార్డెన్లో ఆడేది. గార్డెన్లో ఆడిన తర్వాత వీ యూస్ టు హ్యావ్ టీ సమ్ టైమ్. క్లాక్ టవర్ గార్డెన్ మేడం. ఐ విల్ షో యూ దట్ ఫోటో. వి గాట్ 3 sisters, బ్రదర్, నేను 5 ఇక్కడ దిగింది ఫోటో ఉంది. అప్పుడు ఒక రీల్ లోపల 8 ఫోటోలు వచ్చేది. ఆ 8 ఫోటోలు ఇంకా నా దగ్గర ఉన్నది. అందులో మేమందరం కలిసి దిగిన ఫోటో ఒకటి ఇందులో పెట్టాను నేను. దాని తర్వాత 58 లోపల YMCA మెంబర్ అయ్యాం. టేబుల్ టెన్నిస్ ఆడేది. అప్పుడు షటిల్ లేకుండా అక్కడ. తర్వాత షటిల్ అయింది. అప్పటి నుంచి మా సార్ తెలుసు ఆ షటిల్ ఆడేది. సో ఆడిన తర్వాత మేము వచ్చి ఈవినింగ్ టీ తాగేది. అండ్ నేను ఫస్ట్ వచ్చేగానే నీళ్లు తాగేది. బ్యూటిఫుల్ వాటర్ ఉంటుండే ట్యాంక్ లోపల అది గ్లాసులు కడిగి నీళ్లు పడుతుండే. ఎంత నీట్గా ఉంటుండే. దాని తర్వాత ఏం చేసి ఇక్కడ వచ్చి బనానా ఏదన్నా సమోసా ఏదో ఒకటి తినేది. అప్పుడు ఛాయ్ 12 పైసలు. సో ఒక 4 అణాలకి 25 పైసలు. ఇద్దరం వస్తుండే. ఇద్దరం వచ్చినప్పుడు 4 తాగుతుండే హాఫ్ ఆఫ్ టీ. 1 పైసా మిగతా టిప్ ఇచ్చేది. అది చాలా గొప్ప ఆ కాలంలో. సో ఫ్రమ్ దట్ టైమ్ వీఆర్ హియర్. అండ్ నేను ఇట్లా గేమ్ ఆడిన తర్వాత సాయంత్రం వచ్చేది. వచ్చినాక అందరం కూర్చునేది. తర్వాత ఏమైందంటే నేను ఇక్కడ 20 years గ్యాప్ అయిపోయింది. 25 years బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గట్కేసర్. ఆఫీస్ పోయి ఇక్కడ ఎట్లా వస్తాం రాలేము. ఒకటి మామూలుగా కలిసి ఇక్కడ మానుకున్నాను రావడం. ఎందుకంటే అది వేరే ఉంటుంది కదా, అవి పనిచేసేటోళ్ళు ఆ గ్యాంగ్ వేరే ఉంది. అట్లా తిరిగాం. తర్వాత ఇప్పుడు రిటైర్ అయినాక వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. అది కూడా అప్పుడు అందరం కలుస్తాం. అండ్ అట్ ద టైం ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే దే ఆర్ ఆల్సో బికమ్ ఓల్డ్. యూ కెన్ సీ దట్ ఓనర్ ఈ వాంట్ టు రెడ్యూస్ దట్ ఏమంట బర్డన్ ఆఫ్ దిస్ థింగ్. అవన్నీ ఖాళీ పెట్టారు వాళ్ళు. కావాలని నడపచ్చు. అదంతా గార్డెన్ రెస్టారెంట్ ఉంటాయి. ఇక్కడ క్యాబిన్స్ ఉండేది. విత్ ఫ్యామిలీస్ వచ్చి తినేది ఇక్కడ. ఇప్పుడు అంత లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు. ఆ సార్ చెప్పినట్టు దేర్ ఇస్ నో బ్రేక్ఫాస్ట్. అప్పుడు అన్ని గుర్దే కప్పురే అవి ఇవి అన్ని కీమా అన్నీ ఉండేవి. అవి ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఎట్లా అంటే దే స్టాప్ 11-11:30కి అట్లా ఓపెన్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకొని అట్లా ఉన్నారు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ది గార్డెన్ రెస్టారెంట్. మీరు ఇప్పుడు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి సార్ ఇక్కడ? ఇక్కడ నేను కీమా తింటానమ్మా. ఇది కూడా పార్సల్ తీసుకెళ్తాను సామాన్యంగా ఇప్పుడు. ఎందుకంటే
సపోజ్ ఇంట్లో అప్పుడప్పుడు తినాలనిపిస్తే అది బిర్యానీ అంటే తిని బేకారు అయిపోయింది. ఎప్పుడో ఒకసారి తింటాం, రెగ్యులర్గా తినేది లేవు. కానీ ఒక 4-5 కప్పులు టీ తాగుతాం. వేరే వాళ్ళకి వేరే టీ ఇక్కడ మాకే ఇస్తారు. ఇక్కడ నేను చాలా దినాల నుంచి వస్తున్నాం కదా, తెలుసు కాబట్టి. అప్పటి నుంచి మీరు నలుగురు ఫ్రెండ్స్? వీఆర్ ఫ్రెండ్స్ ఈజ్ 1960 అమ్మ. ఓకే 60కి ముందు ఐ వాజ్ టు కమ్ హియర్. ఓకే బట్ వన్ థింగ్ దే నో దిస్ హోటల్ అండ్ ఆల్ బికాజ్ వీళ్ళు ఉండేది మాట్లాడుకోండి, వాళ్ళు పోయేది ఇటు నుంచే కదా స్కూల్కి, మహబూబ్ కాలేజ్. సో న్యాచురల్లీ వీళ్ళందరూ రెగ్యులర్గా వస్తుండే అప్పుడు కూడా. కానీ మేము మాత్రం ఎప్పుడు సెలెక్టెడ్ టైం అక్కడి నుంచి కనబడేది బ్యూటిఫుల్ బ్రెడ్ ఇక్కడ వచ్చి కొనేది. అంతకుముందు ఇంకొక బ్రెడ్ మొగోలా అని ఒక బేకరీ ఉండేది నలపెద్ద. సో అక్కడ లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ టాకీస్ ఉంది కదా, అది మొగోలా బేకరీ. తర్వాత ఇక్కడ బ్రెడ్ బాగుండేది. అండ్ బ్రెడ్ జపనీస్ కేక్ అన్నట్టు, దట్ ఈస్ గుడ్ ఐటమ్. అండ్ ఆర్డినరీ మంచి పేపర్ పెట్టి ఇది అమ్ముతుంటే, ఇది మన పేస్ట్రీస్ చాలా బాగుండేది. అప్పట్లోనే పేస్ట్రీస్ పేస్ట్రీస్ అప్పుడు పేస్ట్రీస్ అంటే ఇక్కడే మా తినాలంటే వేరెక్కడ ఉండే, ఎక్కడ లేకుండే ఓన్లీ బేకరీస్ లో దొరికేది. అక్కడ గోల్డెన్ బేకరీ అని ఒకటి ఉండే, దాని తర్వాత మొగోలా బేకరీ, తర్వాత ఇది. ఇంకా దట్ ఈస్ ద వే ఆఫ్ వీ లివ్డ్ హియర్. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పని లేదు కదా, వచ్చి కూర్చుంటాం. దట్ ఈస్ స్టోరీ అమ్మా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? జయప్రకాష్. ఓకే. అండ్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? అయితే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఆయన రాకుండా మేము కలుస్తుంటే మా ఆటపల్లి ఉంటుంటే కలుస్తుంటేది. ఎవ్రీ సండే మాత్రం కంపల్సరీ వస్తుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు సార్? ఎప్పుడు ఫ్రెండ్ ఉంటే అప్పుడు టీ తాగాలి, పని తినాలి, కొద్దిగా ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్ అందరు కలుస్తుండే. సండే పిక్నిక్ వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ అందరం. ఓకే. ఇక్కడ స్పాట్ మాకు ఇది. ఇరానీ హోటల్ అయినా కూడా ఇరానీ హోటల్ కింద ఉండదు, క్లీన్గా ఉంటుంది. ఓకే. మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఇక్కడ? పేస్ట్రీస్. పేస్ట్రీస్ ఎన్నేళ్ళ నుంచి పేస్ట్రీస్ ట్రై చేస్తున్నారు? మోర్ దెన్ 55 years, 60 years. 55 years నుంచి. ఓకే. అంటే పేస్ట్రీస్ అన్ని 78 years రీసెంట్ గా వచ్చినాయి అనుకుంటారు, కానీ 50 ఏళ్ళు 55 ఏళ్ళ నుంచి పేస్ట్రీస్ ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏ పేస్ట్రీ బాగుంటుంది? జనరల్గా ఏది ఇది వీడు ఏమంటే చిన్న పేస్ట్రీ తయారు చేస్తాడు. ఓకే. ఇప్పుడు పెద్ద తయారు చేస్తా ఉన్నాం. అది చిన్న పేస్ట్రీ చేస్తుంటే చాక్లెట్ కానీ, వెన్నీలా కానీ, వేరే ఎన్ని ఐటమ్ కేక్స్ బాగుంటుంది. బ్రెడ్ కూడా మంచిగా ఉంటుంది. బన్ ఇస్తాడు, అది బాగానే ఉంటుంది. షీర్ మాల్ అని కూడా ఇస్తాడు. ఏంటంటే సార్? షీర్ మాల్ అని ఒక బ్రెడ్ మీద ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మస్కా వేసి షుగర్ వేసి ఇస్తాడు. లంచ్ కి ఏది బాగా ఇష్టంగా తింటారు? లంచ్ లోనే నాన్ వెజ్ తినను. తినరు? సో మెయిన్ నాన్ వెజ్ ఇక్కడ ఎక్కువ ఇది. ఓకే. సో ఓన్లీ మీరు టీ, బన్స్, పేస్ట్రీస్ ఇవి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే. ఎగ్ ఆమ్లెట్ కూడా తింటాడు. ఆమ్లెట్ తింటారు? అదొకటే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ పేరు? వినయ్ కుమార్ యాదవ్. వినయ్ కుమార్ యాదవ్. సో ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 40 years అయింది. 40 years. 40 years నుంచి రెగ్యులర్ గా వస్తారు. ఓకే. ఏమేమి టేస్ట్ చేశారు ఇక్కడ? అంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట బిర్యానీ వస్తుంది కదా, ఇంతకుముందు నాస్తా కూడా ఉండేది, బ్రేక్ఫాస్ట్ ఉండేది. ఓకే. బ్రేక్ఫాస్ట్ లో బాజీ గుడ్డ, పాయ, కీమా అంతా వస్తుంది, ఆమ్లెట్ అన్నీ ఉండేది. అప్పుడు మన బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాం, మధ్యాహ్నం పూట మనకు లంచ్ కూడా అయిపోతుంది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికి అయ్యే ఐటమ్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా మార్పులు మీరు టేస్ట్ చేసే వాటిలో? టేస్ట్ సేమ్ ఉంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు బంద్ చేసింది కదా, బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఓన్లీ బిర్యానీ. టీ టైం అక్కడ ఒక కౌంటర్ పెట్టింది, బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉండే ఆ సైడ్, ఇప్పుడు బంద్ అయిపోయింది. ఓకే. మీరు ఫ్రెండ్స్ చిల్ అవ్వడానికి అలా వస్తుంటారా ఇక్కడికి? చాలా మంది వస్తుంది, ఫ్యామిలీతో కూడా వస్తుంటారా ఇక్కడికి? ఫ్యామిలీ కూడా వస్తుంది. ఓకే. ఓకే. మీకు బాగా ఇష్టమైన రెసిపీస్ ఏంటి సార్ ఇక్కడ? బ్రేక్ఫాస్ట్ లా, లంచ్ లా? బ్రేక్ఫాస్ట్, లంచ్ మీరు బాగా బాజీ గుడ్డ చాలా చేస్తుంది. ఓకే. బాజీ గుడ్డ ఎక్కడ దొరకదు, ఓకే. ఈ గార్డెన్ హోటల్ లో దొరుకుతుంది. వచ్చినప్పుడు బాజీ గుడ్డ కంపల్సరీ తింటున్నాం బ్రేక్ఫాస్ట్ లా. మధ్యాహ్నం పూట బిర్యానీ. అప్పుడు ప్రైసెస్ కి ఇప్పుడు ప్రైసెస్ కి చాలా డిఫరెంట్ అయింది, చాలా డిఫరెంట్. ఓకే. అప్పుడు ఎంత ఉండేది సార్? అప్పుడు బిర్యానీ అవి తినే వాళ్ళ మీరు? 750 ఉండేది. 76. ఓకే. 7 రూపాయలు 50 పైసలు ఉండేది. ఓకే. ఇప్పుడు ఇంత 260, 270 ఉంది కదా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 300 ఉంది. ఓకే. ఎందుకు రెగ్యులర్ గా ఇక్కడికే వస్తారు మీరు? అంటే ఇప్పుడు మా బిజినెస్ కూడా ఇక్కడ పక్కకు ఉంది. ఓకే. వైఎంసీ కడ మన గణేష్ టెంపుల్ ఉంది కదా, మన లారీ బిజినెస్, మెటీరియల్ సప్లై. సో మనం చాలా మంది ఇక్కడ మొత్తం అడ్డవలో అందరు ఇక్కడ వస్తారు. ఓకే. ఓకే. చక్కగా అందరు కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సీడ్ కూడా మనకు చాలా క్లోజ్. ఓకే. ఓకే.
ఇంకా వేరే హోటల్లో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుంటే ఒప్పుకోరు కదా, కానీ ఇంకా సీట్ దగ్గర క్లోజ్ ఉన్నారు. ఇక్కడ అందరూ బాగా ట్రీట్ చేస్తారా మిమ్మల్ని? హోటల్ కూడా మంచిగా అందరూ మంచిగా. సో వీళ్ళైతే ఇన్ని ఇయర్స్ గా ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో మనం కూడా ఇక్కడ ఫుడ్ ట్రై చేసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం పదండి. 80+ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు మార్పులు ఎక్కువ చేయలేదు, కానీ ఎవరైతే ఆ టైంలో ఇక్కడ పేస్ట్రీస్, మనకి పేస్ట్రీస్ అంటే జనరల్ గా తెలీదు, అంటే ఈ మధ్య కాలంలో పేస్ట్రీస్ అందరికి తెలుసు, కానీ 50 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ నుంచి పేస్ట్రీస్ ఉన్నాయన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సో అప్పటి నుంచే అప్పట్లో చాలా ట్రెండీగా రన్ చేసి ఇప్పుడు బిర్యానీస్ అంటే ఇప్పుడు అథెంటిక్ గా కొన్ని ఫుడ్స్ మాత్రమే రన్ చేస్తున్నారు. అండ్ అప్పట్లో ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా టీ స్నాక్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫీల్ ని అయితే కంటిన్యూ చేయడానికి చూసాం కదా మనం ఇందాక. పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మార్నింగ్ టైం అంతా ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. సో రిటైర్మెంట్ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ టీ స్నాక్స్ మళ్ళీ ఆ పాత స్మృతులను అయితే గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఓనర్ కూడా చెప్పడం జరిగింది, ఏదైతే జపనీస్ కేక్ ఇక్కడ చాలా ఫేమస్, తను ఫర్దర్ గా అది కూడా స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు అని. అండ్ ఏవైతే ఇది ఆపేస్తున్నారు అని 10 సంవత్సరాల నుంచి వస్తున్న టాక్ కూడా అది అంతవరకు నిజం కాదు, వాళ్ళు ఇంకా రన్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఎంత టేస్టీగా ఉందో తెలుసుకుందాం. చికెన్ 65 ఇక్కడ చాలా ఫేమస్ అంట. అంటే రెగ్యులర్ చికెన్ 65 లా ఉండదట, ఏదో కొత్తగా అయితే ఉంటుందంట. మరి చికెన్ 65 టేస్ట్ చేసి ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చికెన్ 65 లాగా అయితే లేదు, ఎక్కడో ఆ ఓల్డ్ టెక్స్చర్, ఆ డిఫరెంట్ ఫీల్ అయితే తెలుస్తుంది మనకి. సో చాలా టేస్టీగా ఉంది చికెన్ 65 అయితే. సో చికెన్ 65 అయితే చాలా బాగుంది. సో ఇక్కడ స్పెషల్ బిర్యానీ అంట, మరి బిర్యానీ కూడా చికెన్ 65 బిర్యానీ. సో చికెన్ 65 బిర్యానీ కూడా మనం ఒకసారి ట్రై చేసేద్దాం. బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ ఆ డిఫరెంట్ టెక్స్చర్ అయితే తెలుస్తుంది ఇందులో కూడా. వీళ్ళ రెసిపీ అయితే మనకు చెప్పలేదు, కానీ చికెన్ బిర్యానీ మరి ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే ఏదో ఖచ్చితంగా ఒక సీక్రెట్ రెసిపీ అయితే ఉండాలి ఖచ్చితంగా. ది ఓల్డెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ సిరీస్ లో భాగంగా ఈరోజు మనం గార్డెన్ రెస్టారెంట్ కి వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా రన్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంటుందో కస్టమర్స్ రివ్యూస్ అడిగి తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత హైజీన్ గా ప్రిపేర్ చేస్తున్నారు, అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా రన్ చేస్తున్నారో తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ వచ్చి తినాలి, ఈ ఫుడ్ ని టేస్ట్ చేయాలి అనుకుంటే సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి గార్డెన్ రెస్టారెంట్ కి వచ్చేసేయండి. ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ కొత్త ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇది ఇవాళ స్పెషల్ ఫుడ్ బ్లాగింగ్. స్టే ట్యూన్ టు విజిట్.